ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు జన్మదినం సందర్భంగా ప్రస్తుతం మనం నాయుడుపాలెంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చున్నాం. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ అమ్మగారైనటువంటి రత్తమ్మ గారు ఉన్నారు. ఒకసారి జనార్దన్ జన్మదినం సందర్భంగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్దమ్మ. ఏదైతే లాస్ట్ టైం పుట్టినరోజు అప్పుడు వచ్చి కలిశాను నేను నిన్ను. అప్పుడు ఎన్నికల్లో తప్పనిసరిగా మా అబ్బాయి మంచి విజయం సాధిస్తాడు, గతంలో మా అబ్బాయి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పనిసరిగా మా అబ్బాయికి ప్రజలు పట్టం కడతారని మీరు అన్నారు. మీరు అన్నట్టుగానే 2024లో ఎక్కడ ఒంగోలు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా చరిత్రలో ఎవరికి రానంత మెజార్టీతోటి ఒంగోలు ప్రజలు మీ అబ్బాయికి పట్టం కట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒంగోలులో కొనసాగుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మా అబ్బాయి బాగా చేశాడయ్యా. ఇంతకుముందు ఓడిపోయినప్పుడు కూడా బాగా చేసిన పనులే గుర్తు తెచ్చుకొని బాగా గెలిపించారు. ఎక్కడా లేని మెజార్టీ వచ్చింది. మెజార్టీ 34,000 మెజార్టీతో గెలిచాడు. ఎట్లా అనిపించింది నీకు? ఇట్లా ఆనందమే కదా. అంత మెజార్టీ వచ్చిందని నువ్వు అనుకున్నావు అసలు? నేను అనుకున్నా. ఎందుకంటే చేసిన పనులు ఉన్నాయి. వాళ్ళు పోయినసారి తప్పు చేశారు, ఒకసారి చూడు అని అనేక తప్పు చేశారు. ఈసారి మెజార్టీతో వస్తుందని అనుకున్నానయ్యా. ఇప్పుడు మొన్న ఎన్నికలప్పుడు మొత్తం మన ప్రచారంలో మొత్తం మీ కుటుంబం మొత్తం పాల్గొన్నారట్టుందిగా. నువ్వు అయితేనేమి, మీ మనవరాళ్ళు, అదేవిధంగా మీ అమ్మాయి, మీ అల్లుడు, మొత్తం కుటుంబం అంతా తిరిగాం. ఏదో వాడికి రాజకీయంలో ఇష్టము, వాడు ఇంకా పైకి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మీరు జనంలోకి వెళ్ళినప్పుడు, మన ప్రచారానికి వెళ్ళారు కదా, మీరంతా ప్రచారానికి వెళ్ళినప్పుడు, అమ్మ మీ అబ్బాయి గతంలో మంచి పనులు చేశాడు కానీ ఎందుకో మేము ఓడించామమ్మా అని ఎవరైనా మీతో మాట్లాడారు? అసలు మాట్లాడారు. అమ్మ పోయినసారి ఒకసారి చూడు అంటే మోసపోయాము, ఈసారి తప్పకుండా జనార్దన్ కోటేసి గెలిపిస్తామని చెప్పారు. ఇప్పుడు మీ ఇంట్లోనే, ఇప్పుడు మీ నాయుడుపాలెం నుంచే ఇక్కడ ఒక ఆయన మంత్రిగా ఉన్నారు, స్వామి గారు. అదేవిధంగా మీ చిన్న అబ్బాయి మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. మీ అబ్బాయి ఏమైనా ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ 3 పదవులు మీ ఇంట్లోనే. ఎట్లా ఉంది మీకు ఆనందం? బాగుంటుండా నాయన. మా ఊళ్ళో చిన్న ఊళ్ళో 3 పదవులు ఉన్నాయి అంటే ఆనందమే కదా. చంద్రబాబు మీకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా చూస్తున్నట్టు కదా? బాగా చూస్తాడు, మర్చిపోకుండా చూస్తాడు. పెద్ద అయినప్పటి నుంచి మా కుటుంబం మీద బాగానే ఉంటాడు ఆయన. ఇప్పుడు రేపు మీ అబ్బాయి పుట్టినరోజు కదా, పుట్టినరోజుకి నువ్వేమి ఇస్తున్నావు గిఫ్ట్ తల్లిగా? 50,000 ఇస్తాను ఆయన. 50,000? 50,000. అదేంది? అదేండి. ఏం చేపిస్తున్నావు మీ అబ్బాయికి గిఫ్ట్ కింద? వాళ్ళు ఏదో కావాల్సింది తీసుకుంటారు. ఎంత అయితే అంత డబ్బులు ఇస్తాం. ఒంగోలు ప్రజలు మీ అబ్బాయికి 35,000 మెజార్టీతో గెలిపించి బహుమతి ఇచ్చారు. నువ్వు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి కదా తల్లివి, అంతేనా కదా? బహుమతి ఏముందిలేనైనా వాడు ఆనందంగా ఉండాలా, వాడు ఇంకా ఎదగాల. బహుమతులు ఏముంది, ఇంకా ఎదగాల, ఇంకా జనంలో మంచి పేరు తెచ్చుకోవాలా, ఇంకా వాడు అనుకున్న పనులన్నీ సాధిస్తాడు. ఇప్పుడు నువ్వు మన ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది నీతో చెప్పుంటారు కదా, మహిళలు అయితేనే పెద్దోళ్ళు అయితేనే, అమ్మ మాది ఇది బాగా సమస్యగా ఉందమ్మా, మీ అబ్బాయి రేపు ఎమ్మెల్యేగా మేము గెలిపిస్తే తప్పనిసరిగా ఈ పని మాత్రం మాకు చేపించండి అమ్మా అని నీతో చెప్పుంటారు పెద్దమ్మ. చెప్పారయ్యా. శ్మశానానికి దారి కావాలన్నారు. శ్మశానానికి దారి వేపిస్తానని చెప్పా నేను. జనార్దన్ కూడా చేపిస్తాడు. ఏదో అనుకున్న పని చేపిస్తాడమ్మా జనార్దన. మేము మోసపోయాము, ఓటేసి ఈసారి కళ్ళు తెరిసాము అందరమేను అని చెప్పన్నారు. అది అబ్బాయితో చెప్పావా అది పలాని సమస్య ఇదని? చెప్పాను. ఎక్కడోళ్ళ శ్మశానం అడిగింది? వాళ్ళు మన ఈతముక్కల మడునూరు వాళ్ళు. ఇంకా అదొక్కటే, ఇంకేమైనా సమస్యలు ఏం లేవు. ఇళ్ల పట్టాలు గదివరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని ఇళ్ల పట్టాలు అందరికి ఇళ్ళు అవన్నీ సగం అయినాయి. అయ్యేం చెప్పలా నాకు. ఇళ్ల పట్టాలు అదేం చెప్పలా. శ్మశానానికి దారి అడిగారు, తప్పకుండా చేస్తాడమ్మా అని చెప్పా. సరే అయితే మీ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పు. అయితే జనార్దన్కి జన్మదిన శుభాకాంక్షలు. వాడికి ఎప్పుడూ జనార్దన్కి తల్లి తండ్రి దీవెనలు ఎప్పుడూ మేము ఉన్నంతకాలం ఉంటాయి వాడికి. ప్రస్తుతం మనతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారి తండ్రి గారు కృష్ణారావు గారు ఉన్నారు. దామచల జనార్దన్ జన్మదినం సందర్భంగా ఒకసారి వాళ్ళ నాన్నగారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాన్న. ఏం లేదు, ఇప్పుడు మీ అబ్బాయి పుట్టినరోజు, ఎమ్మెల్యేగా గెలుపొందున్నాడు. గడిచిన 6 నెలలుగా రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సెకండ్ టైం మళ్ళీ ఎమ్మెల్యేగా మీ అబ్బాయి గెలిచినందుకు? ఏ తప్పు జరగకుండా ట్రిప్పు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నా. ఎంత మెజార్టీ ఇచ్చారు ఒంగోలు? ఎప్పుడు లేని ఎంత మెజార్టీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా మనం కష్టపడి పని చేయాలి. జనాల్ని సాటిస్ఫాక్షన్గా అన్ని రకాలుగా ముందుకు తెచ్చిపోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీ అబ్బాయి గెలిచిన తర్వాత ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి, సార్ మాకు ఈ పని కావాలి, ఇది చేసి పెట్టాలి ఎవరైనా వచ్చి అడుగుతున్నారు మిమ్మల్ని? ఎవరిని వచ్చినా అక్కడికే పంపిస్తాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని కాదు.
రాజకీయాలకు మీరు దూరంగా నేను దానికి దూరంగానే ఉంటాను. ఏదైనా సరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాను. అక్కడ చెప్తాను అంతే. రేపు నేను అక్కడ ఏలు పెట్టను అసలు వాళ్ళు చేసే పనికి. ఏదైనా సరే రాజకీయం అతనే చూసుకోవాలి. చూసుకోవాలి. ఇప్పుడు రేపు మీ అబ్బాయి పుట్టినరోజుకి ఏమిద్దాం అనుకుంటున్నారు గిఫ్ట్? నువ్వు పెద్ద ఇద్దరు ఏమిస్తావు? మంచిగా జాగ్రత్త చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకోవటం. అంతకు మించి మనం ఏం చెప్తాం? అదే గిఫ్ట్. ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పు మీ అబ్బాయికి. జనార్దన్కి జన్మదిన శుభాకాంక్షలు. మంచి పుట్టినరోజు తాటి మరిన్ని జరుపుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఓకే, మేము ఇచ్చే గిఫ్ట్ ఏం లేదు, మంచిగా ప్రజలే నీకు గిఫ్ట్ ఇచ్చారు. ఏదైతే 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారు, వాళ్ళందరికీ నువ్వే మంచి పనులు చేస్తా, వాళ్ళందరూ మనల్ని పొందాలని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టుగానే మీ అబ్బాయి ఒంగోలు నియోజకవర్గంలో బాగా డెవలప్ చేసి మీకు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో ప్రజలకి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలానే మన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఉంటూ మన 2014లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి బాగా అభివృద్ధి చేసిన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి మళ్ళా మన ఎమ్మెల్యేగా ఎన్నికైన మన దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఒంగోలు ఎమ్మెల్యే మన ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అట్లనే మన ప్రకాశం జిల్లా తర్వాత ఒంగోలు ప్రజలందరూ కూడా ఆయనకి ఆశీర్వాదాలు తెలుపుకుంటూ ఆయన ఈ ఒంగోలుని జయప్రదంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను మీ డాక్టర్ కమలా నర్సింగ్ హోమ్ నుంచి. అందరికీ తెలిసిందే ఇవాళ మంచితనానికి, హానెస్టీకి, డెవలప్మెంట్కి మారు పేరు ఎవరు అంటే మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సార్ అని తెలుసు. ఎంత మెజారిటీతో మీరు అందరు గెలిపించుకున్నారనేది తెలుసు. ఎంత అభివృద్ధి చేశారు ఆయన లాస్ట్ టర్మ్లో. అలాగే ఈసారి మీ నమ్మకాన్ని ఇంకా డబల్ చేయడానికి ఆయన ఇంకా ఎక్కువగా కమిటెడ్గా ఉన్నారు, డెవలప్మెంట్ బాగా చేయాలని. ఆయనకి ఆ స్ట్రెంగ్త్, ఆ కెపాసిటీ ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆశీస్సులు ఉండాలని. ఆయన బాగుంటేనే మనలాంటి వాళ్ళందరం కూడా బాగుంటాము. అందుకని సార్కి విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మా దామచర్ల జనార్దన్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. అభివృద్ధి అంటేనే జనార్దన్ గారు. ఆ విషయం అందరూ బాగా చూశారు. అది 14 నుంచి 19 వరకు ఆయన చేసిన అభివృద్ధిని అందరూ గుర్తించి ప్రజలందరూ కనీ విరిగిన మెజార్టీతో పట్టం కట్టారు. ఇప్పుడు కూడా ఆయన అన్ని అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెంది ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఎప్పటికీ జనార్దన్ గారే ఎమ్మెల్యేగా, కాబోయే మినిస్టర్గా ఇక్కడే ఒంగోలులోనే బాగా చేస్తారని నమ్మకంతో, ప్రేమతో ఇంకొకసారి శుభాకాంక్షలు. నేను గత 31 సంవత్సరాల నుంచి ఈ ఒంగోలు నియోజకవర్గంని అభివృద్ధిని చూస్తూ ఉన్నాను. 2014-19లో జరిగినంత అభివృద్ధి ఎన్నడూ నేను ఈ 30 సంవత్సరాల్లో చూడలేదు. సో 2024 మళ్ళీ ఎలక్షన్లో ఆ అభివృద్ధి చూసే జనార్దన్ని జిల్లాలో ఎప్పుడూ లేనంత మెజార్టీతో గెలిపించారు. మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి ప్రజలను నడిపించాలని మీరు ఆశిస్తూ మీ మండవ మురళీకృష్ణ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు ప్రియతమ శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంగోలు నియోజకవర్గం అనగానే గుర్తుకు వచ్చేది మనకి దామచర్ల. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ అన్న. నిన్న చూసుకుంటే 2014 నుంచి 19 సంవత్సరం వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి వేల కోట్లలో ఉండింది. అందుకే ప్రజలందరూ కూడా నిన్న 2024లో కనీ విని ఎరుగినటువంటి మెజార్టీతో దామచర్ల జనార్దన్ అన్నకు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. ఈరోజు దామచర్ల జనార్దన్ అన్న పుట్టినరోజు సందర్భంగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. జనార్దన్ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఒంగోలు నియోజకవర్గానికి మరెంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దామచర్ల జనార్దన్ అన్నకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మన జనార్దనుడు గత 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకి ఎదురొడ్డి నిలబడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అండదండలుగా ఉండి